Hello, good morning. Good morning. My name is Sri Venugopal. Senior Demo from Warangal. Topic ఏంటంటే assistant in brick start చేసిన plastering. Plastering అంటే ఏంటి? Plastering ఫినిషింగ్ వర్క్. అంటే భవన నిర్మాణం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బ్రిక్ వర్క్ చేసినప్పుడు దాని లేయర్ పైన మనం దాని సర్ఫేస్ పైన మనము చేసేదాన్ని మనం ప్లాస్టరింగ్ అంటాం. అంటే ప్లాస్టరింగ్ అనేది ఎందుకు చేస్తున్నాం? దాని ప్రొటెక్షన్, గోడ నిర్మాణం కొరకు లోపలికి ధ్వని రానియకుండా దానికి తడి లోపలికి ఎండ నుంచి వర్షం నుంచి దానికి ఒక ప్రొటెక్షన్ రక్షణ కల్పించడానికి మనము ఈ ప్లాస్టరింగ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? ఒక లేయర్ను ప్లాస్టరింగ్ అనేది అంటాం. ప్లాస్టరింగ్ చేసే ముందు మనము ఏమేమి పద్ధతులు పాటించాలి? తిరుపతి సార్, ప్లాస్టరింగ్ చేసే ముందు మనము ఆ కన్స్ట్రక్షన్ చేసి ఒక 3 months అయిపోయింది. 3 months అయిపోయిన తర్వాత వాల్ ప్లాస్టరింగ్ చేసే ముందు మనం బిఫోర్ ఏం చేయాలి? క్యూరింగ్ చేసినాం సార్, క్యూరింగ్ చేసినాం. 3 months అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది. అంటే ఆ నిర్మాణం అయిన తర్వాత మనం గ్యాప్ వచ్చేసి ఒక 3 నెలలు జరిగింది. 3 నెలలు జరిగిన తర్వాత లోపల వాల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెకప్ చేసుకోవాలి. చెకప్ చేసుకున్న తర్వాత పైన డస్ట్ ఇట్లా పడి ఉంటే ఫస్ట్ బ్రూమ్ స్టిక్ తోటి మనం దాన్ని క్లీన్ చేసిన తర్వాత క్యూరింగ్ పైప్ ద్వారా మనము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఎలక్ట్రికల్ పైప్స్ ఉన్నా అక్కడ మనం ఏం చేస్తామంటే, క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి? ఎలక్ట్రికల్ పైప్స్ ఈ విధంగా ఉన్నాయి, బీమ్స్ ఉన్నాయి. ఆ బీమ్ కింద మనము బ్రిక్ దానికి టచ్ చేస్తున్నాం. ఇక్కడ అక్కడే డైరెక్ట్ గ్రూ లాగా క్రాక్స్ వస్తున్నాయి. అంటే అటాచ్మెంట్ దానికి అవుతుంది. దానికి బీమ్ కిందనే మనం అటాచ్ చేస్తున్నాం. దానికి అప్పటి వరకు మనం ప్లాస్టరింగ్ చేసిన తర్వాత కొద్ది రోజుల వరకు అక్కడ క్రాక్ అనేది కనబడుతున్నది. ఏంటంటే ఎయిర్ క్రాక్ వస్తున్నది, వాల్ మిక్సింగ్ కరెక్ట్ లేదా, జాయింట్స్ కరెక్ట్ లేవా అనే ఉద్దేశంతో మనం అనుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఈ బీమ్ పై నుంచి ఇక్కడ 6 inches, ఇక్కడ 6 inches మెచ్చాలి అనేది బాంబే నేల్స్ తోటి మనము హోల్డ్ చేసి ఫినిషింగ్ చేయాలి. బిఫోర్ ఎప్పుడు అది ప్లాస్టరింగ్ చేసే 2-3 రోజుల ముందు మనం ఆ విధంగా చేసిన తర్వాత 1:3 రేషియో తోటి మనము ఆ సిమెంట్ మాల్ తోటి ఇక్కడ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం తర్వాత మళ్ళీ ప్లాస్టరింగ్ స్టార్ట్ చేస్తే అది కొంచెం గట్టిపడుతుంది. అప్పటి వరకు మనము ఆ క్రాక్స్ అనేది రాకుండా అరికట్టవచ్చు. ఇదే సేమ్ ఎలక్ట్రికల్ పైప్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు ఏం చేస్తారు? మనం మామూలుగా 1 inch పైప్ ఉన్నా 3/4 పైప్ ఉన్నా వాళ్ళు కొట్టే విధంగా ఈ మిషన్ ద్వారా, బ్లేడ్ మిషన్ ద్వారా కొట్టేసరికి ఏంటంటే మనం కట్టేది స్ట్రెచర్ బాల్ 4 inches వాళ్ళు. ఆ ధ్వనికి, ఆ సౌండ్కు డైరెక్ట్ ఇవి ఊడిపోతూ ఉంటాయి. వీటికి కూడా మనం ఏం చేస్తామంటే 1:3, 1:4 మాల్ తోటి డైరెక్ట్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏమైతుంది? ఆ థిక్నెస్ ఎక్కువేసరికి, సిమెంట్ ఎక్కువేసరికి ఏంటంటే పగుళ్ళు రావాల్సిన అవసరం వస్తుంది. ఆ పగుళ్ళు రాకుండా సేమ్ దీనికి కూడా మెజ్జాలి అనేది ఇటు కూడా ఒక 4 inches అట్లా కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా మెజ్జాలి కొట్టేసి దానికి కూడా మనము సిమెంట్ 1:3 తోటి అప్లై చేస్తే అది కూడా మనకు 2 days తర్వాత సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ప్లాస్టరింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అదే మనం డైరెక్ట్ ప్లాస్టరింగ్ చేసుకుంటూ వెళ్తే మనం ఈ క్రాక్స్ అనేది అరికట్టలేకపోతుంది. మళ్ళీ అందులోటి ఈ లోపలికి బయట పడే వర్షం నీరు కూడా తేమ లోపలికి ఎందుకు వస్తున్నది? మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏంటంటే చేసేవాళ్ళు వేసే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇంటర్నల్ ప్లాస్టరింగ్ మొదలు పెడతారు. ఇంటర్నల్ ప్లాస్టరింగ్ ఎందుకంటే తొందరగా అయిపోవాలి, ఆ తర్వాత స్కఫోల్డింగ్ తీసి బయట వేద్దాం అనే ఉద్దేశంతో వేస్తూ ఉంటాం. ఎందుకంటే బయట నుంచి ఫస్ట్ స్కఫోల్డింగ్ వేసుకుంటూ ఆ కర్రలు స్కఫోల్డింగ్ ఇప్పుకుంటూ ఈ హోల్స్ ఉన్నాయా, ఈ హోల్స్ వెంబడే మూసేసుకుంటూ వస్తే అది మనకు లోపలికి వర్షం నీరు ఏమైనా లోపలికి రాకుండా ఉంటుంది. అయితే మనం లోపల నుంచి ఫస్ట్ లోపల చేసి బయట వేస్తే ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే, అదే కనుక బయట స్కఫోల్డింగ్ చేసుకుంటూ ఫినిషింగ్ చేసుకుంటూ వస్తే ఇలాంటివి మనము అరికట్టవచ్చు. ఎందుకంటే లోపల నుంచి వేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ హోల్స్ అనేది
ఒక 3/4 కావచ్చు, హాఫ్ బ్రిక్ కావచ్చు. అక్కడ మేస్త్రికి థీమ్ క్లోజర్ ఎంత పీస్ దొరికినా కూడా అంత పీస్ పెట్టేస్తాడు. ఉన్న సిమెంట్ మాల్ అనేది దాంట్లో ఫినిషింగ్ చేస్తే ఆ లోపలి తేమ అనేది లోపలికి వచ్చేసి మనకు ఇంటర్నల్ వాల్స్ కి తేమ వస్తూ ఉంటుంది. అది స్కఫోల్డింగ్ బయట ఫస్ట్ వేసుకున్న తర్వాతనే లోపల ప్లాస్టరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరగాలి. అది మాత్రం కంపల్సరీ ఉంటుంది. అదే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్లాస్టరింగ్ చేసే ముందు వాల్ చెక్ చేయడం జరగాలి. వాల్ కరెక్ట్ ఉందా లేదా, ఈ సర్ఫేస్ కరెక్ట్ ఉందా లేదా, బ్రిక్స్ ఏమైనా లోపల సైడ్ పోయినాయా బయట సైడ్ వచ్చినాయా చెక్ చేసిన తర్వాత ప్లంబర్ తో చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు బయటకు వచ్చినాయో లోపలికి వచ్చినాయో దాని తర్వాత మనం ఏం చేస్తాము, పికింగ్ వేయడం వల్ల ఏమవుతుంది, బయటకు వచ్చిన దగ్గర మనకు ఎంత 8 mm to 12 mm. ఫస్ట్ లేయర్ అనేది 8 mm, తర్వాత 4 mm. మొత్తం టోటల్ వచ్చేసి ఇంటర్నల్ 12 mm రావాలి. ఎక్స్టర్నల్ 20 mm. 12 into 12 mm to 8 mm 20 mm రావాలి. అయితే ఈ పికింగ్ వేసిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వేసిన తర్వాత థ్రెడ్ రోల్ ద్వారా మనము మళ్ళీ మధ్యలో స్ట్రేట్ ఎడ్జ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం ఒక మళ్ళీ పికింగ్ వేస్తాం. ఈ విధంగా వేసిన తర్వాత ఇది స్ట్రేట్ ఎడ్జ్ తోటి కరెక్ట్ గా ఉందా చెక్ చేసి మళ్ళీ ప్లంబర్ చెక్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ గ్రౌండ్ అంతా మొత్తం ఫినిషింగ్ అంతా మాల్ కొట్టేసి అప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్ట్రేట్ ఎడ్జ్ ద్వారా ఇది నుంచి పైకి తీసుకెళ్తాం. చిన్న చిన్న డాట్స్ ఉంటే మనము వుడెన్ ఫ్లోర్ ద్వారా మనము చేయగలుగుతాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, దీనికి 1:, సీలింగ్ అయితే 1:3, వాల్ ప్లాస్టరింగ్ అయితే 1:5. దీంతో పాటు మనము ఫస్ట్ కోటింగ్ అనేది వెళ్ళిపోతుంది. సెకండ్ కోటింగ్ అనేది 1:3. ఇక్కడ రాయండి, ఇంటర్నల్ సీలింగ్ రేషియో. Base and travel. Second one, pointing travel. Straight edge. Wooden floor. Water level tube. Thread roll, plumber, sledgehammer, chisels, measuring tape, Okay, sir. Conclusion. okay. అవతల మెటీరియల్ కూడా రాయండి. Aluminium putties material. 1 cement, sand, water. Sand and fine aggregate and Madam? fine aggregate. Fine. Fine aggregate. Fine aggregate. Okay. సార్ ఒక్క నిమిషం. Madam. ఇక్కడ ఎక్స్టర్నల్ వాల్ 1:5 రేషియో రాశారు, అక్కడ కూడా వాల్ ప్లాస్టింగ్ 1:5 అన్నారు. సో ఇంకా డిఫరెన్స్ ఏమి ఆ రెండింటికి? ఇది 20 mm వస్తుంది మేడం ఎక్స్టర్నల్ కి, ఇది 12 mm వస్తుంది.
అంతే. అప్పుడు మీరు రాయాలి. Four చేస్తాను. అది 5 ఇంటర్నల్ వాల్స్ 1:6. ఓకే ఓకే. అరే లోపలేం సీలింగ్ ఒత్తిడి కాదు 1:4. అక్కడ తగ్గియాలి 1 ప్లస్ ఇంటర్నల్ 8 mm to 12 mm. ఇది కూడా 1:5. 1:6. 1:6 1:6 ఇంటర్నల్. Internal. 1:5 చేస్తుంది. 1:5 చేస్తాం. ఇది ఏదైనా నువ్వు ఆ శాండ్ను ఫైన్ అగ్రిగేట్ను సీవ్ చేస్తాం కదా, సీవ్ చేస్తాం కదా, సీవ్ చేసిన తర్వాత కదా మనం ప్లాస్టింగ్ చేసేది. అవును. మరి 1:5 1:6 తగ్గియాలి